మనం మంచిగా ఉందాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం, శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. గ్రామంలో ఎవడైనా ఈ ఉడుకు రక్తంతో యువ రక్తంతో ఇంకా చెడు మైండ్ కలిగినటువంటి వాడు విర్రవీగుతుంటే వానికి ఉద్బోధ చేద్దాం. వినలేదనుకోండి, వినకపోతే వాని బాధ, మనం వానికి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో బైండ్ ఓవర్ చేస్తున్నాం, షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. షీట్స్ ఓపెన్ చేసి నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ, ఏమైనా ఇల్లీగల్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని చూస్తాం. వినలేదనుకోండి, నేనేం చేస్తాను చెప్పండి, మళ్ళీ తదుపరి నేరాలు చేయడమే అలవాటు ఉంటే నేనేం చేస్తాను, జిల్లా నుంచి కాదు, మీ ఊరు నుంచి కాదు, మీ మండలం నుంచి కాదు, ఈ జిల్లా నుంచే బయటికి పంపించే, చట్ట ప్రకారం బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తా. ఇంకా లేదు, కూడదు, కాదు అని అంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాం మీరు అంత తీవ్రమైన నేరాలు చేస్తే. కాబట్టి ఇవన్నీ మీరు యువతకు చెప్పండి. ఒక ఎస్పీగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీ యొక్క కన్సర్న్ నేను సీరియస్గా తీసుకుంటాను. అదే క్రమంలో నాకు మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఏంటంటే, మేము కాదు సార్, మేము ఎవరిని కూడా చేయనీయకుండా మేము కాపాడుకుంటాం మా గ్రామాన్ని, మా పల్లెని, మా పంచాయతీని, మా వార్డుని, వాటెవర్ అని చెప్తాము అనేటువంటి దానికి ఇది ఒకటి. తప్పు చేయొద్దురా బాబు, తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది, ఎలాంటి పరిణామం ఉంటుంది, పోలీస్ స్టేషన్ రికార్డులో మన నేమ్ నమోదవుతే ఉద్యోగాలకు పనికిరారు, పాస్పోర్ట్లకు బయటికి పోదామంటే వీసాలు రావు, పాస్పోర్ట్లు రావు, ప్రైవేట్ ఉద్యోగంలో ఉద్యోగం చేసుకుంటామన్నా కూడా మనకే కాదు, మనకు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి పోలీస్ రికార్డులో నమోదైతే ఆ రికార్డు అట్లనే ఉంటుంది. మనం ఎక్కడ కంప్యూటర్లో చెక్ చేసినా మన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి వచ్చేస్తాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ కేసు ఉన్నా వచ్చేస్తుంది. దాన్ని మనం ఇట్లా చెడిపోయేది కాదు. కానీ తెలియక చేసి మనం పోలీస్ స్టేషన్ రికార్డులో ఎక్కే విధంగా మనం నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయొద్దు. ఈరోజు గాంజా కేసులలో పట్టుబడినటువంటి వ్యక్తులను మనం పట్టుకొచ్చాం. ఈరోజు మనకు మాదక ద్రవ్యాలు, గాంజాయి, అది గోళీల రూపంలో, చాక్లెట్ల రూపంలో, ఆయిల్ రూపంలో, గాంజా రూపంలో మన పల్లెల్ని చుట్టుముట్టినాయి. మీకు చూడండి, ఏ యువత కూడా వాడు గాంజాకు అలవాటు పడి ఎక్కువ మత్తు కావాలని సాయంత్రం పూట 4-5 పోరగాలు ఊరవతలకి కట్ట మీదకో, బాయికాడికో, చెట్టుకాడికో బూతురు అంటే మీరు వేరే సంశయించకండి. ఖచ్చితంగా వాడు గాంజాకి అడిక్ట్ అయిపోయినాడు. అందులో మీ పిల్లోడు ఉన్నాడా, మీ తమ్ముడు ఉన్నాడా, మీ బ్రదర్ ఉన్నాడా చూడండి. ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా 1908 అనేటువంటి నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి. లేదా మన పోలీసు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. ప్రతి విలేజ్కి ఒక VPOని ఇచ్చినాం, వాళ్ళకి చెప్పుకోండి. ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టినాం.